హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గనీ లైఫ్ స్టైల్. మన విలేజ్ లో ఇలా జరిగే స్మాల్ మూమెంట్స్ అన్ని మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ రోజు మన బ్లాగ్ లో వచ్చేసి ఇలా మా ట్రాక్టర్ లో డీజిల్ అయితే అయిపోయింది. ట్రాక్టర్ లో డీజిల్ తీసుకొద్దామని స్టార్ట్ అయిపోయినా. అయితే ఇటు సైడ్ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఉంటది. నేను మా ఫ్రెండ్ కలిసి కొనొద్దామని నేను స్టార్ట్ అయిపోయినా. సో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే దారిలో అయితే కొత్త టెంపుల్ అయితే చూశారు కదా, అది మా ఊర్లో రీసెంట్ గా జరిగింది ఓపెనింగ్. సో నేను మా ఫ్రెండ్ అయితే ఫైనల్ గా స్టార్ట్ అయిపోయినాం. వీడే నా ఫ్రెండ్. ఈయన పేరు వచ్చేసి అజయ్. నేను వీడు థర్డ్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్, డిగ్రీ కూడా ఒకటే. సో కాలేజ్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే ఏం లేదు, ఖాళీగా ఉన్నాం. సో అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. సో డీజిల్ బంక్ వచ్చేసి ఇక్కడ ఉండదు. మా విలేజ్ నుండి ఆల్మోస్ట్ ఒక 3.5-4 కిలోమీటర్స్ ఉంటది పెట్రోల్ బంక్ వచ్చేసి. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం. చూడండి ఎంత మా పక్క విలేజ్ సల్క్నూర్. ఇది సల్క్నూర్ పక్కన సల్క్నూర్ ఎక్స్ రోడ్ అని అడ్ రోడ్ వస్తుంది. సో అక్కడ ఉంటది పెట్రోల్ బంక్. 4 km వస్తుంది ఆల్మోస్ట్. ఇంకో విషయం చెప్పాలండి, ఇంకా ఈ వ్లాగ్ లో ఒక స్పెషల్ గా ఒక స్మాల్ ఫ్యాక్ట్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, బికాస్ ఎవ్రీ బ్లాగ్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది. అండి ఇక్కడ చూసిన చుట్టూ పచ్చని పొలాలే కనిపిస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ అయితే మేము దగ్గరకు రీచ్ అయిపోయినాం. దీన్నే సల్క్నూర్ ఎక్స్ రోడ్ అంటారు. అక్కడ టిఫిన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకా మేము పెట్రోల్ బంక్ లకు అయితే ఎంటర్ అయిపోయినాము. సో చూడండి, మా ఫ్రెండ్ గారు అయితే క్యాప్స్ ఓపెన్ చేసిండు. అయితే వాళ్ళు ఏదో డిస్కషన్ చేస్తారు, టైం పడుతుందంటే నేను కొట్టుకుందామని ట్రై చేసిన, బట్ వాళ్ళే వచ్చేసారు. 500,000 రూపీస్ అయితే కొట్టించాను. సో ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుండి మళ్ళీ 4 km వెళ్ళాలి. ఫైనల్ గా ఇంటికైతే రీచ్ అయిపోయినాం. మా దోస్తు గాని ఇంటి దగ్గర దింపేసి నేనైతే బండి దగ్గర స్టార్ట్ అయిపోయినా. ట్రాక్టర్ మా మామ రివర్స్ లో పెడుతున్నాడు. నాకైతే అంత పర్ఫెక్ట్ రాదు రివర్స్. సో రివర్స్ చేసేయమని చెప్పేసిన, తీసిండు. డీజిల్ కూడా పోయి రాదు. డీజిల్ క్యాన్లు ఇచ్చేసిన, డీజిల్ అయినా పోసేస్తుండు. చూడండి అక్కడ కనిపిస్తుంది. సో నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఫైనల్ గా మస్తు ఎండ కొడుతుంది. సో ఒక వాటర్ బాటిల్ తీసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయినా. చూడొచ్చు వ్యూ మొత్తం. ఇది మా హనుమాన్ టెంపుల్. నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఇంకా ఇక్కడ నుండి ఎండ అయితే చాలా ఫుల్గా హాట్ ఉందండి. సో ఆల్మోస్ట్ పొలం దగ్గరికి ఇక్కడ నుండి 2 km వస్తుంది. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్, అదంతా మా విలేజ్. విలేజ్ లా ఎండలు అనేది కామనే, బట్ వర్క్ ఉంది కాబట్టి ట్రాక్టర్ తో బయటికి వెళ్లాల్సిందే. సో చూడండి, నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా పొలం దగ్గరికి. ఆ రోడ్ చూడండి, అన్ని గుంటలు గుంటలు ఉంటుంది. సో లోడ్ ఫస్ట్ వేసుకుని మెల్లగా వెళ్ళిపోయినా. చూడండి మొత్తం గుంటలే. ఎంత రోడ్ అంతా బాగోదు, బట్ ఇంకా మెల్లగా వెళ్ళిపోవచ్చు. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. వ్యూ చూడండి, మొత్తం పచ్చని పొలాలు పక్కన కనిపిస్తున్నాయి. ఒకసారి అయితే సూర్యుని చూపిస్తా చూడండి. నా బాధ మీకు కూడా అర్థమవుతుంది. ఎండ చూడు ఎట్లా కొడుతుందో. ఓకే చలో, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం బండి మీద మనం. చూడండి లైవ్ లో చూపిస్తాం మీకు ఎక్స్పెరిమెంట్. లోడ్ బండి ఇగో 20-15 పైన లేచింది. కంట్రోల్ అయితే కాదో చూద్దాం ఇప్పుడు. లోడ్ బండి చూడండి. అవుతుంది. ఇగో ఎండ కొట్టినప్పుడు చల్లగా ఇక్కడ ఒక మంచిగా ఒక కళ్ళు తెచ్చుకొని ఒక సీసా తాగి ఇలా వండుకోవచ్చు ప్రశాంతంగా. ఎంత వ్యూ చూసుకోవాలి ఒకసారి. అయితే మనం మొత్తం లేపుదాం బండి. 25-23 దాకా లేస్తుంది. లేచి వితిన్ సెకండ్స్లో కంట్రోల్ అయితే కాదు ఒకసారి చెక్ చేసుకుందాం. చలో ఇగో 23 లేచింది లోడ్ బండి. కంట్రోల్ అయితే కాదో చూద్దాం. కంట్రోల్ అవుతుంది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ జాండీర్. చూసారు కదా, నేనైతే ట్రై చేసిన ఎక్స్పెరిమెంట్. మీరైతే ఇప్పుడు ట్రై చేయకండి. ఏమైనా ఇష్యూ అయితే నాకైతే సంబంధం లేదు. సో నేనైతే రిటర్న్ అయిపోయినా. ఫైనల్ గా ఇంటికి వెళ్తున్నా. సో ఇంటికి వెళ్ళే దారిలో అయితే చూడండి అక్కడ ఒక స్నేక్ కనిపించింది. అదైతే జస్ట్ ఒక 3-4 మినిట్స్ అయితే వెయిట్ చేస్తుంది అక్కడనే ఏమైతుందని. సో ఫైనల్ నేను కూడా వెయిట్ చేసిన. అదైతే వెళ్ళిపోయింది. సో నా దారి నాదే, ఆ స్నేక్ దారి దారి అదైతే వెళ్ళిపోయింది. నేనైతే రివర్స్ అయిపోయినా. సరే ఒకసారి అయితే ఒకసారి బాధ ఏంటో చూద్దాం. ఒకసారి వినండి మీరు. వద్దురా అంటే వచ్చి కూర్చోండి పక్కన. సో చూసారుగా, ఫైనల్గా ఇది పరిస్థితి మాది. సో ఆల్మోస్ట్ అయితే ఇంటికి రీచ్ అయిపోయినాము. దగ్గరలో ఉన్నాం. ఒక 2 minutesలో ఇంటికి వెళ్ళిపోతా. సో ఇప్పటికైతే ఇది జరిగింది మాది. ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంట సింబల్ కొట్టండి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను కదా, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. చలో, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆక్టోపస్కి 3 hearts ఉంటాయని? అవును, మనలాంటి మనుషులకి ఒకటే హార్ట్ ఉంటుంది, కానీ ఆక్టోపస్కి 3 hearts ఉంటాయి. 2 hearts ఏమో బ్లడ్కి పంప్ చేస్తుంటాయి. ఇంకో హార్ట్ గ్రిల్స్కి బ్లడ్ పంప్ చేస్తుంది, అంటే బ్రీతింగ్ కోసం. ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆక్టోపస్ స్విమ్ చేస్తుంటే ఒక హార్ట్ స్టాప్ అయిపోతుందంట. ఎందుకంటే ఆక్టోపస్ ఎక్కువ నడుస్తుంటే మూవ్ అవ్వడం ప్రిఫర్ చేస్తుంది సీ ఫ్లోర్ మీద. ఇంకా క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆక్టోపస్కి బ్లడ్ కలర్ రెడ్ కాదంట, అది బ్లూ ఇన్ కలర్ అంట. ఇదైతే ఇంకా అమేజింగ్ కదా. ఫైనల్గా మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.